అందరికీ నమస్కారం అండి. నేను పోయిన వీడియోలో చెప్పాను కదా 5 రోజులు వరుసనే నేను పచ్చడి చేసి చూపిస్తానని. ఈ రోజు అయితే నేను చికెన్ పచ్చడి చేయబోతున్నాను. 2 కేజీల చికెను పక్కా కొలతలతో 6 నెలల పాటు నిల్వ ఉండిద్దనమాట. ఆ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అసలు చికెన్ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? మరి అలాంటి పచ్చడికి కొలతలు ఏమేం కావాలో చూపిస్తారండి. 2 కేజీల చికెను, 1 కేజీ పప్పుల నూనె, 100 గ్రాముల చిన్నులపాయలు, 100 గ్రాముల అల్లము, 5 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు జీలకర్ర, 2 చెంచాలు ఆవాలు, 1 చెంచా మెంతులు, 1 చెంచా మిరియాలు, 2 స్టార్ మొగ్గ, 1 అనాస పువ్వు, 3 ఇంచుల దాచిన చెక్క, 5 యాలకులు, 10 నుంచి 20 వరకు లవంగాయలు, 2 చెంచాలు గసగసాలు, 10 నిమ్మకాయలు, తగినంత కరివేపాకు, 200 గ్రాములు కారం, 150 గ్రాములు ఉప్పు. ఈ ఉప్పుని నేను ఎండలో ఎండబెట్టుకుని దంపుకుని పక్కన పెట్టుకున్నానండి. 6 పచ్చిమిరపకాయలు. పొయ్యి మీద బండి పెట్టుకుని వేపుకుందామండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, గసగసాలు, ఇలాచి, చెక్క, లవంగా, అనాస పువ్వు, జాపత్రి. దినుసులు అయితే ఎగిపోయినాయండి. వీటిని దంపుకుందాం. ఇది 2 కేజీల చికెన్ అండి. నేను శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వార్చుకున్నాను అనమాట. చెంచాలు ఉప్పు, 1 చెంచా పసుపు, 2 చెంచాలు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా నూనె, ఉప్పు, పసుపు బాగా పట్టేలా కలుపుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక పావు గంట అరగంట పక్కన పెట్టుకోవచ్చు. మధ్య మధ్యన ఇలా కదిలించుకుంటూ ఉండాలండి. ఈ మాత్రం ముక్క అయితే మనకు ముక్క నలిగిపోకుండా చిన్నగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మనం పచ్చడికి అని చెప్తే అలా ముక్క కొట్టేస్తారు. ఇలా ఉడితే చాలండి. ఉడిచేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద డేషా పెట్టుకుని ఆయిల్ పోసుకుని ముక్కలు వేసుకుని ఒక పావు గంట పాటు వేయించుకుందాం. మనకి ముక్క ఈ విధంగా ఏగాలండి. ఇలా ఏగితే మనకి తినేటప్పుడు కొంచెం మెత్తగాను మనకి పగలు తీయగానే ముక్క అనేది పగిలిపోయిద్ది అనమాట. ఎక్కువగా ఏగిందంటే మాత్రం రాళ్ళెళ్ళే ఉంటుంది. ఈ ముక్కలను అయితే ఇది ఈ విధంగా వేపుకోవాలండి. వీటిని తీసుకుని ఇప్పుడు ఒక డేషాలో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకుందాం. మీరు ఈ చికెన్లోనే వేసి వేపేయచ్చుగా అనుకోవచ్చండి. అలా వేయకూడదు, మనం సపరేట్గానే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం చిన్నులపాయ మాత్రం రోట్లోనే దంపుకోండి అండి. రోట్లో దంపుకుంటే కొంచెం బరకగా వచ్చింది మనకి. ఇదిగో ఇప్పుడు అల్లం చిన్నులపాయ అయితే ఇది ఈ విధంగా వేగాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనకి 6 నెలల పాటు మనకు ఉంటుంది అన్నమాట పచ్చడి. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. నేను పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలుగా చీల్చుకున్నానండి. ఇది కరివేపాకు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఇది ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వీటిలో వేసుకుని ఒక 10 నిమిషాలు వేయించుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు దించి పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాం. చికెన్ అయితే గోరువెచ్చగా ఆరిపోయిందండి. ఇప్పుడు ఉప్పు, కారము, నిమ్మరసం, ధనియాల పొడి మొత్తం కలుపుకుందాం.
ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే గిద్దన్నర వేసుకోండి అండి, తక్కువ తినేవాళ్ళు అయితే గిద్దంబావే వేసుకోండి. చికెన్లో ఉప్పు తక్కువైనా తినొచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే తినలేమండి. ఇప్పుడు లాస్ట్గా నిమ్మరసం పోసుకుందాం. నేను గిద్దన్నర నిమ్మరసం పోసానండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. పచ్చడి కలుపుకోవటం అయితే అయిపోయిందండి. ఈ పచ్చడిని ఒక రోజంతా వదిలేసేసి మరుసటి రోజు తింటే పైకి ఆయిల్ వచ్చేసేసి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఏదైనా డబ్బాలో కానీ మనకి జాడీల్లో కానీ మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉండిద్ది అనమాట. కరెక్ట్గా 6 నెలలు మాత్రం పక్కా నిల్వ ఉండిద్దండి, నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇప్పుడు ఈ పచ్చడి అంతా దానిలో పెట్టేసుకొని దీనిలో కలుపుకొని నేను అన్నం తింటాను అనమాట. చాలా రుచిగా ఉంది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకు పక్కా 6 నెలలు కరెక్ట్గా ఉండిద్దండి, చాలా బాగుంటుంది. పచ్చడి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఉండాలన్నమాట. మన టైం లేనప్పుడు వేసి తినడానికి కానీ, ఏదైనా చికెన్ కొంచెం రేటు తక్కువగా ఉన్నప్పుడు కానీ, అంటే మా పల్లెటూరుల గురించి చెబుతున్నాను, ఏదైనా తక్కువగా వచ్చినప్పుడు గబగబా పరిగెత్తుకెళ్తాం కదా, అలాగేను. పచ్చడి అయితే చాలా రుచిగా ఉందండి. 6 నెలల పాటు పక్కా గ్యారంటీ ఇస్తాను నేను. ఇదే విధంగా మీరు పట్టుకుంటే మాత్రం మనకి ఎప్పుడైనా చికెన్ రేటులు తగ్గిపోయినప్పుడు కానీ అది పట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి తినటానికి బాగా కన్వీట్గా ఉంటుంది. అదేవిధంగా మన తీరగలేనప్పుడు కానీ, ఇంట్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ వేసి పెట్టడానికి కానీ అలాంటి టైంలో ఇది పర్ఫెక్ట్గా మనకు సరిపోద్ది అనమాట. మరి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.